Hi students, welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. 10th class కంప్లీట్ అయిన స్టూడెంట్ తన గోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే 10th తర్వాత ఇంటర్మీడియట్, బ్యాచులర్స్, మాస్టర్స్ ఏ క్వాలిఫికేషన్ అనేటువంటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అంటే గూగుల్, ఐబిఎం, టీసీఎస్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీస్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ అనేటువంటిది రావాలి అని అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ ఉండాలి. దానిపైన క్వాలిఫికేషన్స్ అనేటువంటివి హై రోల్ R&D డిపార్ట్మెంట్స్లో రావాలి అని అంటే మాస్టర్స్ ఉండవచ్చు. 10th క్లాస్ తరువాత ఇంటర్మీడియట్లో మెజారిటీ ఏ గ్రూప్ తీసుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళాలి అని అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అయినటువంటి సైన్స్ అండ్ సోషల్ రిలేటెడ్ గ్రూప్స్ని ప్రిఫర్ చేసుకోండి. అంటే తెలుగు స్టేట్స్ అయినటువంటి ఆంధ్ర, తెలంగాణలో మ్యాథ్స్ రిలేటెడ్ అయినటువంటి ఎంపీసీ, ఎంఈసి గ్రూప్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్స్లో ఇంటర్మీడియట్లో తీసుకోండి. ఇంటర్మీడియట్ తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ బ్యాచులర్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది, బ్యాచులర్ డిగ్రీ అనేటువంటిది బీటెక్ ఆర్ బిఎస్సి ద్వారా మీరు బ్యాచులర్స్ డిగ్రీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే త్రూ బీటెక్ అనేటువంటిది ఐఐటి క్వాలిఫైడ్ అయి ఐఐటి, ఎన్ఐటి, IIIT టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్లలో సాఫ్ట్వేర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి, లోయర్ కాలేజెస్లలో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటిది ప్రిఫరెన్స్ అనేటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివిన స్టూడెంట్కి ప్రిఫర్ చేస్తారు. తరువాత ఆప్షన్ అనేటువంటిది లోయర్ ఆర్గనైజేషన్స్లలో చేసిన వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే జేఈఈ మెయిన్స్ అండ్ స్టేట్ ఎంసెట్ని ప్రిపేర్ అవుతూ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా మీరు బీటెక్లో టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs టాప్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్లలో అండర్ గ్రాడ్యుయేషన్ బీటెక్ ప్రోగ్రామ్ చేసుకుంటే మీకు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రొఫైల్ అనేటువంటిది స్క్రీనింగ్ టెస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అంటే లోయర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండదా సార్ అంటే కంపేర్ టు ఐఐటి స్టూడెంట్ ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి, మీరు ఐఐటి కాకోకుండా అదర్ దెన్ ఐఐటి ఇంజనీరింగ్ చేసుకొని వచ్చారనుకోండి, ఈ రెండు ప్రొఫైల్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఐఐటి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని మీరు 10th క్లాస్ తర్వాతే మీ టార్గెట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇంటర్మీడియట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని సైడ్ వైజ్ అకాడమిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని ప్రిపేర్ అవుతూ ట్రాక్ని రెడీ చేసుకోండి. బ్యాచులర్స్ అనేటువంటిది కంప్యూటర్స్ రిలేటెడ్ అయినటువంటి బిఎస్సి కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, అలాగే బీటెక్ కంప్యూటర్ సైడు తీసుకోవాల్సి ఉంటుంది. బీటెక్ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కావాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ డిగ్రీ, బిఎస్సి, బీకామ్, బీటెక్ వంటివి కంప్యూటర్స్ రిలేటెడ్లో ఉంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్వ్యూ చేసుకొని కంపెనీలో హైరింగ్ జరుగుతుంది. బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ త్రూ గేట్ ద్వారా ఎంటెక్ టాప్ యూనివర్సిటీస్లలో కంప్లీట్ చేసుకొని తరువాత పిహెచ్డి అనేటువంటిది ఆప్షనల్.
మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మాస్టర్స్ ఆర్ పిహెచ్డి ఉంటే R&D డివిజన్లో హెడ్ ఆఫ్ ది రోల్స్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది త్రూ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ద్వారా వెళ్ళడానికి పాసిబిలిటీ అవుతుంది. సాఫ్ట్వేర్కి ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎనీ బీటెక్ కంప్యూటర్స్, బిఎస్సి కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ మీరు వెళ్ళవచ్చు. ఎంసీఏ, బిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళు ఎంసీఏ, ఎంబీఏ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీస్లలోకి వెళ్ళవచ్చు. ఇది ప్రైవేట్ డివిజన్ సైడ్ ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి. గవర్నమెంట్ సెక్టార్స్ అయినటువంటి సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లలో బిఎస్సి, బ్యాచులర్స్, మాస్టర్స్ ఆర్ పిహెచ్డి కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి డిఆర్డిఓలో, ఎస్బీఐ, అదర్ ప్రైవేట్ బ్యాంక్స్లలో, అలాగే ఎన్ఐసి, ఇస్రో, యూపీఎస్సి వంటి సెక్టార్స్లలో ఎగ్జామినేషన్స్ని రిటన్ ఎగ్జామ్ క్రాక్ చేసుకొని ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటిది పొందవచ్చు. ఈ విధంగా బ్యాచులర్స్ కంప్యూటర్స్, మాస్టర్స్ కంప్యూటర్స్ ఆర్ డాక్టరేట్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రోల్స్ అనేటువంటివి ఇస్తారు. కాబట్టి 10th క్లాస్లోనే మీరు అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అని డిసైడ్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో గ్రూప్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ద్వారా బీటెక్ వెళ్ళండి. బిఎస్సి సియుటి టెస్ట్ లేదా సియుటి టెస్ట్ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీస్లలో సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళండి. అదేవిధంగా సపరేట్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి సిఎంఐ, ఐఎస్ఐ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకొని సాఫ్ట్వేర్ బీటెక్ ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్స్ రిలేటెడ్గా. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేసుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకోండి. 2025లో చూసుకుంటే ఏఐ టెక్నాలజీ అనేటువంటిది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటిది రాబోయేటువంటి 10 ఇయర్స్లో ఆ ఏఐ మీద ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చదువుతున్న 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్, 6 ఇయర్స్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రిలేటెడ్గా మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే పైథాన్, డేటా సైన్స్ వంటి ఏ రిలేటెడ్ కోర్సెస్ పైన మీరు ఫోకస్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ అనేటువంటిది మీరు ఈజీగా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లలో, రెప్యూటెడ్ కంపెనీస్లలో, టాప్ కంపెనీస్లలో సాఫ్ట్వేర్ జాబ్ని మీ బ్యాచులర్స్ కానీ మాస్టర్స్ కానీ కంప్లీట్ అవ్వంగానే మీరు జాబ్ని పొందగలరు. Hope this information is informative. Thank you.